ఈ వారం రాశి ఫలాలు 10 మార్చ్ 2024 నుండి 16 మార్చ్ 2024 వరకు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు సన్నిహిత వ్యక్తులు వారి పని రంగంలో సాధారణం కంటే మెరుగ్గా ఉన్నారని మీరు గ్రహిస్తారు. ఈ సందర్భంలో వారి విజయాన్ని చూసి అసూయ పడకుండా మీరు వారి విజయాన్ని అభినందించాలి మరియు వారిని ప్రోత్సహించాలి. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఇమేజ్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మీలో సానుకూల శక్తిని కూడా నింపగలుగుతారు. మీ రాశికి ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల అంశం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మరియు మీకు అనేక అవకాశాలను అందిస్తుంది. దాని సహాయంతో మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు మరియు మీరు పోగు చేసిన సంపదకు జోడించగలరు. ఈ వారం ఇంటి పిల్లలకు చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. దీని కారణంగా వారు టీవీ చూడటంలో ఎక్కువ సమయం గడపగలరు మరియు మీరు వారితో విసుగు చెందడం చాలా సాధ్యమవుతుంది. అయితే ఈ సమయంలో పిల్లల మనసులలోని ద్వేషాన్ని సృష్టించే పనిని మానుకోండి. ఇందుకోసం వారితో సమయం గడిపి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీరు తరచుగా మీ స్నేహితుల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ చేయడం కనిపిస్తుంది. ఈ సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని కొత్త ఉత్పత్తులను పరిచయం చేయవచ్చు. దీనితో పాటు ఈ వారంలో కొన్ని రిస్కులను తీసుకోవడం ద్వారా మీరు అరికట్టలేరు. ఈ సమయాల్లో ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొద్దిపాటి శ్రమతోనైనా విజయం సాధించగలుగుతారు. అటువంటి దృష్టాంతంలో మీరు ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థించారు మరియు విషయాలను ఎప్పటికీ వదిలివేయవద్దు. ఈ వారం ఇంటి పని అధికంగా ఉండటం వల్ల మీ వైవాహిక జీవితంలో దూరాలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీరు మీ వైవాహిక జీవితంలోని నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నారని మీరు భావిస్తారు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం దుర్గాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చ్ 2024 నుండి 16 మార్చ్ 2024 వరకు. వృషభ రాశి ఫలాలు: మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి సరైన విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఈ వారంలో మీకోసం తగినంత సమయం ఉంటుంది మరియు అందువల్ల మీరు ఈ సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలి మరియు ప్రతిరోజు బయటికి వెళ్ళాలి మరియు వీలైతే మీరు ఇంట్లోనే కొన్ని సాధారణ వ్యాయామాలు చేయవచ్చు. చంద్రునికి సంబంధించి రాహు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. వారిని ఆకట్టుకోవడానికి మీరు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అది మీకు హాని కలిగించవచ్చు. అందువల్ల ఈ వారం పెద్దగా ఆలోచించకుండా మీ డబ్బును ఎవరికి ఖర్చు చేయడం వల్ల మీకు నష్టం వాటిల్లుతుంది. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల అధిక జోక్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ సమయంలో మీ వైఖరి వారి పట్ల చాలా చెడ్డగా ఉంటుంది. దాని కారణంగా ఇంట్లో మీ గౌరవం కూడా తగ్గుతుంది. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ పనిని సాధించే సామర్థ్యం పెరుగుతుంది మరియు మీరు మీ వ్యాపార కార్యకలాపాలను సృజనాత్మక పద్ధతిలో విస్తరించడానికి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మీకు మీ కుటుంబం సభ్యులతో పాటు మీతో అనుబంధం ఉన్న వారి మద్దతు లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు వేగంగా అభివృద్ధి చెందుతారు. ఈ రాశికి చెందిన వారు ఈ వారం విద్యారంగంలో పడే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దీనివల్ల మీరు రిఫ్రెష్గా అలాగే ఒత్తిడి లేకుండా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ చదువుతో పాటు శారీరక శ్రమలను కూడా కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చ్ 2024 నుండి 16 మార్చ్ 2024 వరకు. మిథున రాశి ఫలాలు: చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీరు మెరుగైన జీవితం కోసం మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి.
ఈ నేపథ్యంలో ఎక్కువ దూరం కాలినడకన వెళ్ళాలి, వీలైతే పచ్చటి గడ్డపై చెప్పులు లేకుండా నడవాలి. ఇది మీ కళ్ళకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుండి చాలా ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీకు డబ్బు ఉంటుంది, కానీ అధిక కొనుగోళ్ల కారణంగా అది మీకు సరిపోదు. దీని కారణంగా మీరు బ్యాంకు లేదా మరేదైనా సంస్థ నుండి లోన్ లేదా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే వీలైతే ఇప్పుడు అలా చేయకుండా ఉండండి మరియు తర్వాత కొనుగోలును వాయిదా వేయండి. ఈ వారం మీ కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇది మీకు మానసిక ఒత్తిడిని ఇస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల గురించి నిరంతరం ఆలోచించడం మరియు వాటిని ఎదురు చూడటం కాకుండా వాటి కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీరు వ్యాపారంలో కొత్త భాగస్వామిని పరిచయం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అతనికి లేక ఆమెకి ఏదైనా వాగ్దానం చేసే ముందు మీరు అన్ని వాస్తవాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం మరియు నేపథ్య పరిశోధన చేయడం చాలా ముఖ్యం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది మరియు విద్య యొక్క సాకులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. దీనికోసం మీకు బలమైన సంకల్ప శక్తి మరియు ధైర్యాన్ని అవసరం. ఇది కష్ట సమయాల్లో కూడా మీ ఉత్తమ ప్రయత్నాలలో ఉంచడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 23 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చి 2024 నుండి 16 మార్చి 2024 వరకు. కర్కాటక రాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు కోల్పోయిన శక్తిని మరియు సానుకూలతను తిరిగి పొందగలుగుతారు. అందువల్ల మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించుకోండి మరియు దాని నుండి మంచి లాభం పొందండి. లేకపోతే ఈ వారం అదనపు పనిభారం మీ కోపానికి కారణం కావచ్చు. ఇది మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. ఈ వారం మీరు ఆర్థిక కోణం నుండి మెరుగైన ఫలితాలను పొందుతారు. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండటం వల్ల స్థానికులలో కొందరికి ఉద్యోగ స్థలంలో పురోభివృద్ధి లభిస్తుందని, మరికొందరికి ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్లు లభిస్తాయని సంయోగం ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ ఆదాయాలపై దృష్టి పెట్టాలి. ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోని ఇతర మహిళలకు సహాయం చేయవచ్చు. ఇది కుటుంబంలో గౌరవం మరియు గౌరవాన్ని పొందడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీకు సహాయం చేస్తుంది. ఈ వారం మొత్తం కార్యాలయంలో మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారి కోసం మీ హృదయాన్ని బయటపెట్టకుండా ఉండాలి. లేకపోతే మీ అపవాదుతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీరు తర్వాత పశ్చాత్తాపపడాల్సిన ఏదీ చేయకండి. ఈ సమయంలో విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలపై పూర్తి నమ్మకంతో వారి కృషిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ అహం యొక్క ఆధిపత్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. అదనంగా మీరు మీ విద్యావేత్తలలో మెరుగ్గా పనిచేయడం ద్వారా మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలను పొందగలరు. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చి 2024 నుండి 16 మార్చి 2024 వరకు. సింహరాశి ఫలాలు. స్నేహితుడు లేదా సహోద్యోగి యొక్క స్వార్థపూరిత ప్రవర్తన ఈ వారం మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని మీరు దృష్టిలో ఉంచుకోలేరు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ఆర్థిక జీవితంలో హెచ్చుతగ్గుల కారణంగా ఈ వారం మీకు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడితో పెద్ద వివాదం ఏర్పడే అవకాశం ఉంది. దీనికోసం మీరు డబ్బు విషయంలో చాలా నిస్సహాయంగా భావించే అవకాశం ఉంది మరియు మీ విపరీత ఖర్చుల గురించి మీ భాగస్వామి నుండి ఉపన్యాసాలు వినవచ్చు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఈ వారం కుటుంబంలోని అన్ని రకాల అసమ్మతిని పరిష్కరించడం ద్వారా మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో మీరు విజయం సాధిస్తారు. మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడతారు మరియు మీ ఆలోచనలు మరియు తెలివితేటలను అభినందిస్తారు. చంద్రుని రాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కార్యాలయంలో మీ అన్ని విజయాలు మరియు క్రెడిట్లను మరొకరికి అందించినట్లు మీరు కనుగొంటారు. కాబట్టి మీరు చేసిన పనికి మరెవరూ క్రెడిట్ తీసుకోనివ్వవద్దు, లేదంటే మీ కెరీర్లో ప్రతికూలంగా నష్టాన్ని భరించాల్సి రావచ్చు.
ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారాంతం మీకు చాలా మంచిది మరియు మీ విద్య మరియు ఉన్నత విద్య రెండింటిలోనూ మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు గందరగోళానికి గురి కాకుండా ఈ సమయంలో మాత్రమే మీ మనస్సును మీ విద్య వైపు కేంద్రీకరించాలి. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం అనే ప్రాచీన గ్రంథాన్ని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చ్ 2024 నుండి 16 మార్చ్ 2024 వరకు కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీరు కోల్పోయిన విశ్వాసం మరియు శక్తిని తిరిగి పొందుతారు. ఫలితంగా మీరు ఇంతకుముందు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే అది కూడా ఇప్పుడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు మీ అవగాహనతో మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు సమాజంలోని చాలా మంది గౌరవనీయ వ్యక్తులతో సన్నిహితంగా ఉండగలుగుతారు. ఈ సమయంలో మీరు వారి అనుభవాల నుండి నేర్చుకోవడం ద్వారా కొత్త వ్యూహాలు మరియు ప్రణాళికలను రూపొందించడం కనిపిస్తుంది. భవిష్యత్తులో మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. మీరు మొత్తం వారంలో మీ సోదరులు మరియు సోదరీమణుల నుండి ఎప్పటికప్పుడు మద్దతు పొందుతారు మరియు మీరు మీ కుటుంబ జీవితాన్ని ప్రశాంతంగా మరియు సంతోషంగా గడపగలుగుతారు. కాబట్టి మీరు రోజు మీ తోబుట్టువులతో విషయాలు చర్చించడం మంచిది. మీ సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేస్తారని భయపడతారు. ఇది మీ కెరీర్కు బ్రేక్ కారణమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటి నుండి అబద్ధాలు మరియు మోసగాల సహవాసానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తుంది. మీరు మంచి లేదా పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికోసం చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరవలసి ఉంటుంది. అయితే ఈ కాలంలో ఏ కారణం చేతనైనా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండండి, లేకుంటే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి రావచ్చు. పరిహారం: ప్రతిరోజు 23 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చ్ 2024 నుండి 16 మార్చ్ 2024 వరకు తులారాశి ఫలాలు. స్నేహితుడు లేదా సహోద్యోగి యొక్క స్వార్థపూరిత ప్రవర్తన ఈ వారం మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని మీరు దృష్టిలో ఉంచుకోలేరు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పలేము, ఎందుకంటే మీరు డబ్బుకు సంబంధించిన అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు డబ్బును కూడబెట్టుకోలేరు. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఈ వారం కుటుంబంలోని పిల్లలతో లేదా తక్కువ అనుభవం ఉన్న వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు ఓపికగా ఉండాలి. మీకు మరియు వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కాబట్టి మీరు మీ సహనాన్ని కోల్పోయి కొన్ని అసభ్య పదజాలాన్ని ఉపయోగించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చేయడం మానుకోండి. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కార్యాలయంలో విషయాలు మీ మార్గంలో వంగి ఉంటాయి. ఈ విషయంలో మీ సహోద్యోగులు మరియు బాస్ వారి మద్దతు మరియు సహాయం కోసం మీరు కృతజ్ఞతతో ఉండాలి. అలాగే వారితో పనిచేసేటప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ వారపు జాతకం ప్రకారం విద్యార్థుల జీవితంలో అనేక పరిస్థితుల్లో సానుకూల మార్పులు ఉంటాయి. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే అందుకు ఇదే సరైన సమయం, ఎందుకంటే ఈ సమయంలో చాలా గ్రహాలు మీ రాశిపై అనుగ్రహాన్ని కురిపిస్తాయి. ఇది మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. పరిహారం: ప్రతిరోజు 33 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చ్ 2024 నుండి 16 మార్చ్ 2024 వరకు వృశ్చిక రాశి ఫలాలు. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో మెరుగుదలని చూస్తారు. ఇది మానసిక ఒత్తిడి నుండి ఉపశమనానికి సంకేతాన్ని తెస్తుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగాభ్యాసనం చేయండి. ఈ వారం మరింత అలాగే అనేక రకాల ఖర్చులు ఈ సమయంలో మీ మనస్సులో ఉంటాయి. ఇది మీకు ఇష్టం లేకపోయినా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగా మీరు అనేక రకాల నిర్ణయాలు తీసుకోలేరు. అటువంటి ప్రతి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండండి మరియు మీ ఖర్చులను అరికట్టడానికి ప్రయత్నించండి. ఈ వారం మీ ఇంటిలోని ఒక మహిళా సభ్యుని ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన కుటుంబ వాతావరణంలో పెద్ద అవాంతరాలు ఏర్పడవచ్చు.
ఫలితంగా మీరు మానసిక ఒత్తిడిని కూడా పెరుగుతుంది. ఇది మీ జీవితంలోని వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే ఈ సమయం కార్యాలయంలో నేర్చుకోవడానికి మంచిది కాబట్టి తదనుగుణంగా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువసేపు వేచి ఉండండి. చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు ఈ వారం ప్రత్యేక కదలిక వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా విదేశీ భూమిలో భాగం కావడంలో విజయం సాధిస్తారు. పరిహారం: మంగళవారం నాడు పేదలకు అన్నదానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చి 2024 నుండి 16 మార్చి 2024 వరకు. ధనుస్సు రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీ స్వభావం మీ ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు మునుపటి కంటే మెరుగైన ఆహారం తీసుకోవటం కనిపిస్తుంది. కాబట్టి మీ జీవన ప్రమాణాన్ని కాపాడుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం మీకు ముఖ్యమైనది మరియు మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు బహుశా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులను పొందుతారు. ఇది మీకు మంచి స్థాయి లాభాన్ని ఇస్తుంది. ఈ వారం మీ స్నేహితులు మంచి ప్రణాళికను రూపొందించడం ద్వారా మీ మనస్సును సంతోషపరుస్తారు. ఈ ప్లాన్ ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కావచ్చు, అక్కడ మీరు మీ స్నేహితులతో సరదాగా గడపడానికి లేదా మళ్ళీ కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. మీరు ఇప్పుడు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు, కానీ తర్వాత పశ్చాత్తాపపడండి. చంద్రుని రాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారంలో మీరు మీ కార్యాలయంలో మీకు నచ్చిన ప్రాజెక్టును పొందవచ్చు. దీని కారణంగా మీరు సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. ఈ విషయంలో మీరు మీ ఉత్తమమైన దాన్ని అందించాలని మరియు ఈ క్షణాన్ని ఆస్వాదించమని సలహా ఇస్తున్నారు. ఈ వారం అతిగా ఆడటం వల్ల మీ పిల్లల చదువుకు సమస్యలు రావచ్చు. దీనివల్ల మీకు ఇష్టం లేకపోయినా వారిపై కోపం వచ్చేలా చూస్తారు. దీనివల్ల కుటుంబ శాంతి దెబ్బతినే అవకాశాలు కూడా పెరుగుతాయి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం రాహవే నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చి 2024 నుండి 16 మార్చి 2024 వరకు. మకర రాశి ఫలాలు. ఈ వారం మీరు ముఖం మరియు గొంతుకు సంబంధించిన సమస్యల నుండి బయటపడవచ్చు. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండటం వలన మీరు ఆహారం తీసుకునేటప్పుడు చల్లటి నీరు మరియు పండ్లు తినకూడదని సలహా ఇస్తున్నారు. కంటి సంబంధిత సమస్యలను నివారించడానికి మీరు చాలా నీటిని తీసుకోవచ్చు. గ్రహాల స్థానాల ప్రకారం ఈ వారం మీ రాశిచక్రం యొక్క స్థానికులకు సగటు కంటే మెరుగైన ఫలితాలను తెస్తుంది. ఇది కాకుండా సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేయడానికి మరియు సంపదను పెంచుకోవటానికి ఈ సమయంలో మీకు అనేక అద్భుతమైన అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంలో ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే వారికి ఈ వారం కొత్త సభ్యుని గురించి వార్తలు రావచ్చు. ఇది వారి కుటుంబంలో సానుకూలతను తెస్తుంది మరియు పెద్దలను సంతోషపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే తమ చుట్టూ ఉండే ఉత్సాహంతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే ఈ రాశి యొక్క స్థానికులు ఈ కాలంలో అన్ని మునుపటి నష్టాల నుండి బయటపడడానికి అవసరమైన సహాయం పొందుతారు. ఈ సమయం మీ కెరీర్కు చాలా మంచిదని రుజువు చేస్తుంది కాబట్టి మీరు అనేక మంది పెద్ద వ్యక్తులను కలుసుకుంటారు మరియు వ్యాపార విస్తరణకు సరైన ప్రణాళికలు చేస్తారు. విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన ప్రతి పనిని వారం చివరిలో వాయిదా వేయడం సమంజసం కాదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రెప్పపాటులో ఒక వారం మాయమైపోతుంది. ఆ తర్వాత సమయాభావం వల్ల ఇబ్బందులు పడవచ్చు. అందువల్ల సోమరితనం మీపై ఆధిపత్యం చెలాయించవద్దు మరియు మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు శనైశ్చర్యాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చి 2024 నుండి 16 మార్చి 2024 వరకు. కుంభరాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ప్రారంభం మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని చెప్పలేము. అయితే వారాంతంలో మీరు అభివృద్ధిని చూస్తారు. చంద్రరాశికి సంబంధించి శని 1వ ఇంట్లో ఉండటం వల్ల వారం ప్రారంభంలోనే ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. మీరు ఈ వారం మీ డబ్బులో ఎక్కువ భాగాన్ని ఆదా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వారం రుణదాత మీ ఇంటికి వచ్చి కొంత డబ్బు అడిగే అవకాశం ఉంది.
అటువంటి పరిస్థితుల్లో వారికి డబ్బును తిరిగి ఇవ్వడం వలన మీరు ఆర్థిక సంబంధాన్ని పొందవచ్చు. మరోవైపు మొత్తాన్ని చెల్లించకపోవడం మీ ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది. మీ శక్తివంతమైన, ఉల్లాసమైన మరియు వెచ్చని ప్రవర్తన మీ పరిసరాలలోని ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను మెప్పిస్తుంది. దీని వలన మీరు మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు ఆప్యాయతలను కూడా పొందుతారు. ఈ రాశికి చెందిన వ్యాపారులు సన్నిహిత మిత్రుని యొక్క కొన్ని అయాచిత సలహాల వల్ల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరిని గుడ్డిగా విశ్వసించకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం విద్యారంగంలో విజయం సాధించడానికి మీరు మీ లక్ష్యాలను కట్టుబడి ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మీ కంపెనీని మెరుగుపరచండి మరియు తప్పులు చేస్తున్న మరియు మిమ్మల్ని కూడా విషయాలలో చేర్చుకున్న వ్యక్తులను మీ జీవితం నుండి తొలగించండి. మీరు ప్రస్తుతం దాని ప్రతికూల ప్రభావాలను చూడలేకపోయినప్పటికీ మీ జీవితంలో తర్వాత దాని దుష్ప్రభావాలను మీరు చూడవచ్చు. పరిహారం: శనివారాలలో పేదలకు అన్నదానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 10 మార్చి 2024 నుండి 16 మార్చి 2024 వరకు మీనరాశి ఫలాలు. ఈ వారం మీ అనారోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ జీవితంలో కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో మీ ఆనందాన్ని మీలో ఉంచుకోవడానికి బదులుగా వాటిని ఇతరులతో పంచుకోండి. ఇది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీరు కూడా ఆ ఆనందాన్ని రెట్టింపు చేయగలుగుతారు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ఈ వారం అకస్మాత్తుగా కొత్త వనరుల నుండి కొంత డబ్బు పొందుతారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది మీ మనసులో సానుకూలతను పెంచడమే కాకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోని చిన్న సభ్యుల కోసం ఏదైనా బహుమతిని కొనుగోలు చేయడానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారం మీ జీవిత భాగస్వామి కుటుంబాన్ని పునరుద్ధరించడానికి మీకు సహాయం చేస్తారు మరియు ఇది మీకు అత్యంత ప్రయోజనకరమైన విషయం అని కూడా రుజువు చేస్తుంది. మీరు మీ బంధువులు మరియు స్నేహితుల నుండి ఏదో ఒక రకమైన మంచి బహుమతిని అందుకోవటానికి యోగాలు కూడా చేయబడతాయి. మీ సామాజిక గౌరవం పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ వారంలో మీరు చాలా ధృవత్వ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది మీ కెరీర్లో మీకు పురోగతిని ఇస్తుంది. ఈ వారం ఈ రాశిచక్ర సంబంధించిన విద్యార్థులకు సాధ్యమయ్యే అనేక విజయాలను సూచిస్తుంది, ఎందుకంటే వ్యవధి చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు అపారమైన విజయాన్ని సాధించడానికి సరైన దిశను పొందుతారు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం బృహస్పతయే నమః అని జపించండి.